ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తుంటారు అండ్ నేను బిఎస్ఎన్ఎల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్. సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ ఏ పోస్ట్. గవర్నమెంట్ జాబ్ అంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్ట. గవర్నమెంట్ జాబ్ అంటే అభివృద్ధి కూడా జనరల్. కరెక్ట్. సో ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదంటే ఒక చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం మూలంగా లైఫ్ ఎలా ఇంపాక్ట్ అయిందని అనుకుంటున్నారు? హైదరాబాద్ వచ్చిన కొత్తలో కనీసం మాకు ఎలా ఇన్వెస్ట్ చేయాలో మాత్రం ఎవరు చెప్పలేదు. బస్సుకి వచ్చాము. ఆ టైంలో కొన్ని వాటికి అసలు ఖచ్చితంగా బెంచ్ లో తిరిగా ఆ రోజు ఎప్పటి నుంచో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వెరీ కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. ఇందులాగా బతకాలి అనుకుంటే గవర్నమెంట్ జాబ్ వద్దు. సో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ రిలేటెడ్ మీరు ఆడియన్స్ కి ఏం చెప్పాలి? ఇన్వెస్ట్మెంట్స్ అదే నేను చేసిన తప్పులు మరలా ఎవరూ చేయదు. పని చేయకపోయినా శాలరీ వస్తుంది. అసలు బిఎస్ఎన్ఎల్ అంత ప్రెజర్ ఎక్కడా లేదు. ఇంతవరకు బిఎస్ఎన్ఎల్ కోర్ చేయలేదు. నీ టాలెంట్ అనేది నీ ఇన్కమ్ ని డిసైడ్ చేస్తుంది. ఒకప్పుడు ఏంటంటే 4 డబ్బులు దాచిపెట్టుకుని తర్వాత ఖర్చు పెట్టుకునేవాడు. ఇప్పుడు ముందు అంత ఖర్చు పెట్టుకుని మిగిలితే దాచిపెట్టుకుందాం అనుకున్న స్టేజ్కి వచ్చారు. మ్యూచువల్ ఫండ్ గురించి ఎక్కువ మంది తెలియదు ప్రజెంట్. ఎంత ఎర్లీగా మీరు ఇప్పుడు ఏ ఏజ్లో ఉన్నా సరే ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్ చేస్తే మనం అంత రిటర్న్స్ వస్తాయి. మనం ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్డ్ తరగదు అలాగే రన్ అవుతూ ఉంటుంది. ఈ రోజు వాళ్ళకి నా అసలు కంపారిజన్ లేకుండా someone is not hungry, we can't give any kind of a food. If someone is hungry, they will come and ask what kind of food they want. మనం ఇవ్వచ్చు. గుడ్ ఈవినింగ్. ఈ రోజు బాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఈయన బిఎస్ఎన్ఎల్ లో వర్క్ చేసి జాబ్ నుంచి బిజినెస్ మూవ్ అవ్వాలి, జాబ్ నుంచి ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ప్రొఫెషన్ కి మూవ్ అవ్వాలి అనేది ఆయన ఇంటెన్షన్. సో ఈ రిలేటెడ్ ఆయన ఎలా ప్లాన్ చేసుకున్నారు అండ్ ఆయన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. సో గవర్నమెంట్ జాబ్ అంటే చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అని అనుకుంటారు కదా, అది ఎలా ఉంది అండ్ ఈవెన్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో టోటల్ ఆయన లైఫ్ ఎక్స్పీరియన్స్ ని మనం ఇందులో అడుగుతాము. సో దట్ మీరు కూడా చాలా పాయింట్స్ అనేవి నేర్చుకోవచ్చు. ప్రతి లైఫ్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. మన ఓన్ లైఫ్ లో పాస్ట్ లైక్ ఇదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ మనమే ఫేస్ చేయాలి, మనమే చూడాలంటే చాలా డిఫికల్ట్. అదే ఒక పర్సన్ నుంచి లేదంటే ఒక బుక్ చదవడం ద్వారా మనం తెలుసుకున్నామంటే మనం మల్టిపుల్ లైఫ్స్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఈ పాడ్కాస్ట్ అనేది నేను ఆ వేలో డిజైన్ చేశాను. సో హాయ్ అండి బాలకృష్ణ గారు. హాయ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. సో ఈ రిలేటెడ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తుంటారు అండ్ కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక మన ఆడియన్స్ కి బాగా అర్థమవుతుంది. ఓకే సార్, అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు బాలకృష్ణ అత్తంటి. నేను బిఎస్ఎన్ఎల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ ఏ పోస్ట్ అనమాట. ఓకే. సో గ్రూప్ ఏ అంటే మన డిఎస్పి అంటే మనకు తెలిసిన భాషలో చెప్పాలంటే డిఎస్పితో ఈక్వల్ అండి. ఓకే, గ్రేట్. సో నేను 27 years నుంచి చేస్తున్నాను బిఎస్ఎన్ఎల్. ఓకే. సో జాయిన్ అవటమే మేము గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్లో జాయిన్ అయ్యాం. సో ఇప్పుడు గ్రూప్ ఏకి వచ్చాం అనమాట. ఓకే. యాక్చువల్గా మాకు శాలరీస్ అప్పటికి అన్నీ బాగానే ఉండేవి. హైదరాబాద్ వచ్చిన కొత్తలో కనీసం మాకు ఎలా ఇన్వెస్ట్ చేయాలో మాత్రం ఎవరు చెప్పలేదు. ఓకే. అందుకని అప్పుడు చేతిలో డబ్బులు ఉన్నాయి, భూముల ధరలు తక్కువ ఉన్నాయి, కానీ ఏమీ కొనలేదు. ఓకే. సో ఎక్కడికైనా వెళ్ళామనుకోండి అసలు నాకు చాలా ఆఫర్లు వచ్చినాయి మాట. మేము గచ్చిబౌలిలో ఉండేవాళ్ళం. అప్పుడు గచ్చిబౌలిలో రోడ్డు మీద నుంచి చూస్తే కిలోమీటర్ వరకు ఎంత ఖాళీగా ఉండేది, ఏం కనపడేది కాదు. 97లో అప్పుడు మమ్మల్ని తీసుకోమని చెప్పారు. అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, అంతా 2000 రూపీస్ 2000కి వచ్చి తీసుకోండి అన్నారు. మేము పిచ్చివాళ్ళకి కనపడుతున్నాం మేము ఎక్కడ తీసుకోవడానికి అని. ఎందుకంటే మేము ఒక రోజు బజ్జీ తినాలంటే 1-2 kilometers నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇందిరానగర్ దాకా వెళ్తే అక్కడ ఒకే ఒక బజ్జీ కొట్టుండేవాడు. అంత ఏరియాలో ఏం తీసుకుంటే మాకు అసలు ఐడియా లేదు. ఎర్ర బస్ ఎక్కి వచ్చాము. సో జాబ్ వచ్చింది హైదరాబాద్ లో. అప్పుడే ఫస్ట్ టైం రావడం. కొనాలో లేదో తెలియదు, కొంటే మంచిదో కాదో తెలియదు. సో అందుకని అలా చాలా ఆఫర్లు మిస్ అయిపోయాం అనమాట. 2000 అన్నారు అంటే ఎస్ఎఫ్టీ నా ఎస్పేరియాడా లేదంటే ఒక సెంటా ఎలా? ఇది గజం ఒక గజం 2000కి వచ్చారు గచ్చిబౌలిలో 1997. ఓకే, గ్రేట్. ఆ టైంలో కొన్ని వాటికి అసలు ఖచ్చితంగా బెంచ్ లో తిరిగా. కరెక్ట్. సో ఇప్పుడు మీరు జాబ్ చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, వెరీ కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. సో ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదంటే ఒక చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం మూలంగా లైఫ్ ఎలా ఇంపాక్ట్ అయిందని అనుకుంటున్నారు? అదే ఇప్పుడు యాక్చువల్గా మా బ్యాచ్ లో ఉండేవాళ్ళు, కొంచెం హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా మంది కొన్నారు. ఓకే. ఆల్రెడీ వాళ్ళందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. ఓకే. సో వాళ్ళు కొన్న సంగతి నాకు కూడా పెద్దగా తెలియదు.
ఏమైందంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాకు ఫస్ట్ పోస్టింగ్ నాకు వరంగల్ వేసారు, వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. సో చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ల్యాండ్స్ గురించి ఐడియా ఉంది. వాళ్ళందరూ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు. ఓకే. అంటే అంత సంపాదించారు. ఆ రోజు వచ్చిన రోజు అందరం ఒకటే పొజిషన్ లో ఉన్నాం. ఓకే. సో ఈ రోజు వాళ్ళకి నాకు అసలు కంపారిజన్ కానీ లేకుండా అయిపోయింది మాట. కరెక్ట్. సో So, రైట్ ఇన్వెస్ట్మెంట్ Ah, అనేది yeah, మనం right, చేయలేకపోయాం. రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేకపోయాం. ఓకే, దట్స్ బ్యాడ్ థింగ్ అండ్ బట్ అవును. ఇట్స్ ఎ లెసన్. ఎగ్జాక్ట్లీ. దేర్ మైట్ బి ఎ రీజన్, దానికి కూడా గాడ్ Ah. ద వేలో ఏదైనా అవును. రీజన్ ఉంటది కొనలేదు అని అన్నా కానీ. ఓకే, ఓకే. ఫైన్. సో ఈ టోటల్ జాబ్ బిఎస్ఎన్ఎల్ జాబ్ అంటున్నారు కాబట్టి, అండ్ దట్ గెస్టెడ్ పోస్ట్, దానికి మీరు లైక్ ఎగ్జామ్ రాసి వచ్చిందా ఇది ఎలా? ఎగ్జామ్ సార్, ఆల్ ఇండియా ఎగ్జామ్స్ రాయాలి. ఓకే. మేము రాసినప్పుడు యాక్చువల్ 4 పేపర్లు ఉండేవి. డిస్క్రిప్టివ్ రాయాలి. ఇప్పుడంటే అన్ని మల్టిపుల్ చేసుకొస్తాం. కరెక్ట్. మేము రాసినప్పుడు డిస్క్రిప్టివ్ లో రాయాలి. ఆ డిస్క్రిప్టివ్ రాసిన బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ మేమే. సో ఆ తర్వాత చాలా మంది వచ్చారు, మల్టిపుల్ చేసుకొస్తాం సార్. సమ్వాట్ ఈజీ కదా. కరెక్ట్. ప్లస్ ఇప్పుడు ఒక పేపరే ఉండేది. సో 3 hours లో అయిపోయింది. మాకు అప్పుడు ఎగ్జామ్ 2 days పట్టేది. ఓకే. మార్నింగ్ ఈవినింగ్, మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ ఓకే. అలా ఉండేది. సో యాక్చువల్ అది సేమ్ టైంలో నేను 4 ఎగ్జామ్స్ పాస్ అయ్యాను ఓకే. ఆల్ ఇండియా లెవెల్లో. ఓకే. మా బ్యాచ్ లో ఫస్ట్ అలా పాస్ ఎగ్జామ్స్ రాసిన 4 సెలెక్ట్ అయింది నేనే. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ గుజరాత్ లో హెచ్పిసిఎల్, అలా ఈసీఎల్. నైస్. అయితే అక్కడ నా డ్రాబ్యాక్ అంటే నాకు అప్పుడు అర్థం అయింది, నేను అన్నిట్లో ఎగ్జామ్స్ లో టాప్, ఓకే. ఇంటర్వ్యూలో ప్లస్ గ్రూప్ డిస్కషన్ లో లాస్ట్. ఓకే. సో ఎగ్జామ్స్ దాదాపు గ్రూప్ డిస్కషన్ గుజరాత్ లో అక్కడ ఇక్కడ జరిగినాయి. సో వెళ్ళేవాళ్ళం. అరే మేము అనుకునేవాళ్ళం మాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఫైనల్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు, ఓకే. మేము సెలెక్ట్ కాలేదు. అలా ప్రతిసారి ఇంటర్వ్యూకి వెళ్ళటం, ఎగ్జామ్ మాత్రం బాగా రాస్తున్నాం, ఇంటర్వ్యూ మాత్రం రాయలేకపోతున్నాం. ఇది వన్ ఆఫ్ ద, అంటే మన సౌత్ ఇండియాలో ఉండే వాళ్ళకి వన్ ఆఫ్ ద ప్రాబ్లం. మీదే ప్రాబ్లం కాదు, నేను కూడా ఫేస్ చేసా. మన సౌత్ ఇండియాలో నేను చాలా మంది చూసాను. మన వాళ్ళందరూ కూడా టెస్ట్లు కానీ ఏదో మ్యాథమెటిక్స్ చాలా కాంప్లెక్స్ అండి. బట్ మన వాళ్ళు జస్ట్ లైక్ దట్ చేసేసి వదిలేస్తారు. ఈవెన్ ఇంగ్లీష్ మాట్లాడడం చాలా డిఫికల్ట్ ఉంటుంది, మన వాళ్ళు మాట్లాడతారు. బట్ ప్రాబ్లం ఏంటంటే దాన్ని కమ్యూనికేషన్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా మంది ఫెయిల్ అయ్యారు. ఈవెన్ ఎస్పెషల్లీ చూసుకుంటే 90 kids అండ్ 80s kids చూసుకుంటే కనుక మేజర్ ప్రాబ్లం కమ్యూనికేషన్. ఫేస్ చేయలేక చాలా మంది గ్రేట్ ఆపర్చునిటీస్ అనేవి వదులుకున్నారు యాక్చువల్ గా. ఐ థింక్ ఫస్ట్ పర్సన్ నేను. ఓకే. ఎందుకంటే మా బ్యాచ్ లో ఫస్ట్ రాగానే ఎగ్జామ్స్ రాసి వరుస కంటిన్యూస్ గా 4 పాస్ అయింది నేను. యాక్చువల్ మా బ్యాచ్ లో కొంచెం అందరూ అమెరికాలో అక్కడెక్కడ సెటిల్ అయిపోయిన బ్యాచ్ ఎక్కువ మంది. ఓకే. 75% అందరూ అదర్ కంట్రీస్ కంట్రీస్ లో సెటిల్ అయ్యారు. ఓకే. సో మిగిలిన కొంతమంది ఇక్కడ సెటిల్ అయ్యారు అనమాట. ఓకే. సో అలాంటిగా నేను ఆ ఎగ్జామ్స్ లో బాగానే, ఇంటర్వ్యూలో మాత్రం అలా ఎప్పుడు ప్రతిసారి ఇంటర్వ్యూ మిస్ అయిపోతాడు. గ్రూప్ డిస్కషన్ వాళ్ళందరూ హిందీలో మాట్లాడేవాళ్ళు, నాకు హిందీలో తుమ్హారా నామాయే తప్ప మేరా నామాయే తప్ప అప్పుడు అసలు ఏమీ తెలిసేది కాదు. ఓకే. ఫైన్. సో ఇప్పుడు జనరల్ గా వెన్ ఇట్ కమ్స్ టు జాబ్, సో బిఎస్ఎన్ఎల్ జాబ్ అనేది చాలా ఈజీ అని అనుకుంటారు అందరూ కూడా. సో అది కరెక్టా కాదా? సో బిఎస్ఎన్ఎల్ లో జాబ్ వస్తే వాళ్ళు పెద్దగా పని చేయక్కర్లా, పని చేయకపోయినా శాలరీ వస్తుంది. సో మెజారిటీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీద ఉన్న ఒపీనియన్ అంటే అది. సో ఈవెన్ వీళ్ళు చేసిన చేయకపోయినా వస్తుంది. సో చేయరు వాళ్ళు మెజారిటీ టైమ్స్ అనేది ఒక టాక్ అయితే నడుస్తుంది. సో దాని గురించి మీరు ఏమంటారు? 2 సినారియాలు సార్. ప్రైవేట్ ఆపరేటర్లు రాకముందు బిఎస్ఎన్ఎల్ వేరు, వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్ వేరు. ఓకే. సో రాకముందు ఏంటంటే మోనోపాలి, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఒకటే టెలికామ్ ఆపరేటర్ 100 years నుంచి. సో బిఎస్ఎన్ఎల్ ఏది చెప్తే అది. సో పాడిందే పాట ఆడిందే ఆట అంటారు కదా అలా. కరెక్ట్. సో ఎవరైనా కస్టమర్ కావాలంటే బిఎస్ఎన్ఎల్ తప్ప ఆప్షన్ అనేది లేదు, కనీసం మన ఇమాజినేషన్ కూడా లేదు ఇంకొకళ్ళు వస్తారన్నది. సో ప్రైవేట్ ఆపరేటర్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ లేదు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే మాకు ఇంత వ్యాస్ట్ నెట్వర్క్ ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మొబైల్ ఉంది. 2016 లోనే 4G వచ్చింది. అందరు ఇచ్చారు, జియో వాళ్ళు ఇచ్చారు, ఎయిర్టెల్, కరెక్ట్, టాటా అందరు ఇచ్చారు. 4G ఉన్నోళ్ళు అంటూ వోడాఫోన్ అందరు ఇచ్చారు. ఇంతవరకు బిఎస్ఎన్ఎల్ 4G లేదు. కరెక్ట్. 2024 ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తున్నాం. నేను 4G స్పెషల్ కోఆర్డినేటర్ని ఇప్పుడు హైదరాబాద్ సిటీ మొత్తానికి. సో అంటే 8 years అయింది. సో నిజంగా ఎవరు పర్మిషన్ లేదు, గవర్నమెంటే పర్మిషన్ లేదు. గవర్నమెంట్ పర్మిషన్ లేదు. ఎందుకంటే ఇంత వ్యాస్ట్ నెట్వర్క్ లో వాళ్ళతో పాటు మాకిస్తే
Yes. సో ఇంకొకళ్ళు ఎవరు మాతోటి కనీసం పోటీ పడే సాహసం కూడా చేయలేరు. కరెక్ట్. సో అది అఫ్ కోర్స్ విమర్శించడం కాదు కానీ ఇది కనీసం ఏంటంటే వాడి కత్తిచ్చి నాకు కర్ర ఇచ్చి యుద్ధం చేయమన్నట్టుగా అయిపోయింది అనమాట. ఓకే. కాకపోతే ఇంకా మీరు అన్నారు కదా ఈజీ అనేది కాదు సార్. ఒకప్పుడు స్టాఫ్ బాగా ఎక్కువ ఉండేది. ఓకే. అప్పుడు ల్యాండ్ లైన్ కనెక్షన్లు కూడా ఎక్కువ ఉండేవి. సో ల్యాండ్ లైన్ కనెక్షన్ మెయింటైన్ చేయాలంటే ఎక్కువ మంది స్టాఫ్ కూడా కావాలి కాబట్టి ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఫైబర్ వచ్చింది. సో రీప్లేస్ చేశారు ఫైబర్ తోటి, మొబైల్స్ వచ్చినాయి కాబట్టి అంత స్టాఫ్ యాక్చువల్ గా అక్కర్లేదు. అందుకే గవర్నమెంట్ కూడా విఆర్ఎస్ఎస్ స్కీమ్ 2020లో ఇచ్చేసి 1,00,000 మందిని తీసేశారు. అఫ్ కోర్స్ వాళ్ళు ఫైనాన్షియల్ ప్యాకేజ్ కూడా మంచి ప్యాకేజ్ ఇచ్చారు. సో అందుకే వెళ్ళే వాళ్ళు కూడా హ్యాపీగానే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్న సినారియోలో అసలు బిఎస్ఎన్ఎల్ అంత ప్రెజర్ ఎక్కడా లేదు. ఎందుకంటే స్టాఫ్ తగ్గిపోయారు ఒకటి. రెండోది ఫెసిలిటీ ఇచ్చినా ఈ పైన నువ్వు టార్గెట్ అనేది ప్రైవేట్ ఆపరేటర్ తో మమ్మల్ని పోటీ పడమంటారు. అది చాలా కష్టం. నేను సిమ్ అమ్మాలంటే నా దగ్గర 3G ఉండిద్ది, వాళ్ళు 5G ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 5G కూడా లాంచ్ చేశారు. లాంచ్ అయిపోయింది ఆల్రెడీ. నేను 4G కూడా లేకుండా 3G సిమ్ ఎలా అమ్ముతాను? కరెక్ట్. అంటే వాడికి కత్తి కదా, ఇప్పుడు వాడికి రివాల్వర్ ఇచ్చారు, నాకు కర్ర ఇచ్చారు అనమాట. కరెక్ట్. నా కర్ర అట్నే ఉంది, వాడు రివాల్వర్ తీసుకున్నాడు కత్తిని తీసేసి. ఎస్. అది సో టెన్షన్స్ అన్ని చాలా ఉన్నాయి సార్. ఓకే. అందుకే చాలా మంది యూత్ కూడా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. అంత ప్రెజర్ తట్టుకోవాలి. ఇప్పుడు ప్రెజర్ చాలా ఉంది బిఎస్ఎన్ఎల్. ఓకే. సో జనరల్ గా చాలా మంది యూత్ ఎస్పెషల్లీ విలేజెస్ లో ఉండేవాళ్ళు లేదంటే స్మాల్ టౌన్స్ లో ఉండేవాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. సో గవర్నమెంట్ ఈవెన్ వాళ్ళు ఇంకా అదే మెంటాలిటీలో ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ అంటే ఈజీగా ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ అంటే సెక్యూరిటీ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ అంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అన్నట్టు థింక్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్ అంటే అభివృద్ధి కూడా చెందాలి. కరెక్ట్. సో ఇప్పుడు ఆ మెథడ్ లో మీరు ఇలాంటి వాళ్ళకి ఏం రికమెండేషన్ ఇస్తారు? సో గవర్నమెంట్ జాబ్ బెస్ట్ అంటారా, ప్రైవేట్ జాబ్ బెస్ట్ అంటారా? గవర్నమెంట్ జాబ్ అన్నాను కదా, మనకు టెన్షన్ లేకుండా కంఫర్ట్ జోన్ లో ఉండాలి అనుకుంటే గవర్నమెంట్ జాబ్. ఓకే. సో నేను కింగ్ లాగా బతకాలి అనుకుంటే గవర్నమెంట్ జాబ్ వద్దు. ఓకే. నేను అంతగా మా పిల్లలకు కూడా, నా కూతుళ్ళిద్దరికి నేను అసలు రికమెండ్ చేయను కూడా చేయలేదు. గవర్నమెంట్ జాబ్ రికమెండ్ చేయలేదు, అసలు వద్దనే కూడా చెప్తాను. ఓకే. ఎవరికైనా కాదు, మనం ఇనిషియల్ గా ఏదన్నా కష్టపడితే కష్టపడిన ప్రైవేట్ కంపెనీలో కాదు, అక్కడ నీ ఎఫర్ట్స్ కి ప్రపోర్షనల్ టు యూ క్యాన్ ఎర్న్ ఆఫ్టర్ ఈవెన్ ఆఫ్టర్ సమ్ టైం. కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే గాడిదైనా గుర్రమైనా ఒకటే. కరెక్ట్. సో పని చేసేవాడు ఎప్పుడు ఇటు మెంటాలిటీని బట్టి ఉండదు, చేసేవాడు ఎప్పుడు చేస్తానే ఉంటాడు. కరెక్ట్. చేయనోళ్ళు ప్రతి రోజంతా కొన్ని సంవత్సరాల పాటు చేయకుండా కూడా ఏం ఊరుకోరు. ఏదో స్టేజ్ లో ఎక్కడో చోట దెబ్బ అనేది ఉంటుంది. ఓకే. కాబట్టి ఎప్పుడైనా మనం ఫైనాన్షియల్ గా ఈ నవే డేస్ సినారీ అంతా చేంజ్ అయిపోయింది కదా సార్. ఒకప్పుడు ఏంటంటే 4 డబ్బులు దాచిపెట్టుకుని తర్వాత ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ముందు అంత ఖర్చు పెట్టుకుని మిగిలితే దాచిపెట్టుకుందాం అనుకున్న స్టేజ్కి వచ్చారు. సో అలా ఉండాలంటే ఖచ్చితంగా మంచి గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ లో చూసుకోవాలి. ఫైన్. సో ఈవెన్ ఇక్కడ నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నా ఒపీనియన్ కూడా చెప్తున్నాను. అండ్ ఎందుకు అంటే ఇది చాలా మంది ఇప్పటికి కూడా గవర్నమెంట్ జాబ్ రాలేదని, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అల్లుడు రాలేదని ఈ టైప్ లో చాలా ఫీల్ అవుతూ గవర్నమెంట్ జాబ్ మీదే ఇంకా పాత మెంటాలిటీ తోటే చాలా మంది ఉంటున్నారు. సో అది ఆ కాలం వెళ్ళిపోయింది. అది 10 ఏళ్ల క్రితం వెళ్ళిపోయింది, 10-15 ఏళ్ల క్రితమే. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే నీ టాలెంట్ అనేది నీ ఇన్కమ్ ని డిసైడ్ చేస్తుంది. సో ఎక్కడో ఒక ఫిక్స్డ్ శాలరీ కాదు, నీ టాలెంట్, నీ యొక్క స్కిల్స్ అనేది నీ ఇన్కమ్ డిసైడ్ చేస్తుంది. మీరు ప్రాపర్ ఇన్కమ్, ప్రాపర్ స్కిల్స్ అనేవి మీరు ప్రాపర్ పెంచుకున్నట్లయితే కనుక, ప్రాపర్ స్కిల్స్ అండ్ ప్రాపర్ నాలెడ్జ్ మీకు ఉంటే మీరు ఇంకా గవర్నమెంట్ జాబ్ లో ఒక 20-30 ఏళ్ళు సంపాదించేది ప్రైవేట్ జాబ్ లో ఒక 10 ఏళ్ళలో కూడా సంపాదించవచ్చు. ఈవెన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్ అప్లై చేయలేదు. ఈవెన్ మా ఫాదర్ చాలా సార్లు ఒక 20-30 సార్లు ప్రెషర్ చేసేవాళ్ళు, ఎగ్జామ్స్ రాయమనే వాళ్ళు, Group 1, Group 2 ఇవన్నీ కూడా. నేను ఎప్పుడు రాయలేదు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ లో ఉంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నా కానీ మనకు వచ్చే ఇన్కమ్ అనేది స్టాగ్నెంట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ దాని తర్వాత మీరు ప్రమోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గవర్నమెంట్ అంటే అక్కడ ఉన్న అధికారుల మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప మీ దాని మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకే నేను 7 years గట్టిగా హార్డ్ వర్క్ చేశాను. అఫ్ కోర్స్ టోటల్ చూసుకుంటే నా టోటల్ ఎక్స్పీరియన్స్ ఒక 14 years ఉంది. 14 years లో ఐ గాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ విత్ మై స్కిల్స్ అండ్ నాలెడ్జ్. సో దట్ ఈస్ మై టార్గెట్ అండ్ ఐ రీచ్డ్ దట్. సో గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ వస్తే కనుక నేను ఎప్పుడు కూడా ప్రైవేట్ చూస్ చేస్తాను. అఫ్ కోర్స్ సార్ కూడా అదే చెప్పారు, వాళ్ళకి 2 daughters ఉన్నారు. సో ఈవెన్ బయట వాళ్ళకి అడ్వైస్ పక్కన పెడితే ఆయన డాటర్స్ కి ఆయన ఇచ్చిన అడ్వైస్ అనేది ప్రైవేట్ జాబ్. యా, దట్స్ గుడ్ థింగ్. ఫైన్ అండి. సో బిసైడ్స్ ఆఫ్ ఇట్ మీరు
ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లైక్ 10 years, 20 years or 30 years. వన్ ఈజ్ రియల్ ఎస్టేట్ అనేది భూమి మిస్ అయ్యామని చెప్పారు. సో అలాంటివి ఇంకేమన్నా ఇన్వెస్ట్మెంట్స్ మిస్ అయ్యారా? ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇంకా తర్వాత చెప్పాం కదా సార్, ఇంకా ఒకసారి అలాంటివి మిస్ అయిపోయిన తర్వాత ఏమైంది, ఇంకా డబ్బులు మిగిలేసి పిల్లలు పెద్ద అయిన తర్వాత డబ్బులు మిగిలే సందర్భాలు తక్కువ ఉంటాయి ఇంకా. కరెక్ట్. సో కాబట్టి ఇంకెక్కడ ఏమీ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా నిజంగా అప్పు చేసి లోన్ చేసి ఎక్కడో చోట ఏదో ఒకటి కొంటేనే మనం అప్పు తీర్చుకోవాలన్న ఆలోచన వచ్చింది కానీ అంటే మీరు కొన్ని మొదట్లో అదే మనం చెప్పినప్పుడు అలాంటి కాన్సెప్ట్ని మీరు అనుకోరు కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎప్పుడైనా ఎదురుగా కళ్ళ ముందు అప్పు కనపడుతుంటేనే వీడు సేవ్ చేయాలనుకుంటాడు. నార్మల్గా సేవ్ చేసి అన్ని వచ్చిన తర్వాత కొందామంటే అది అయ్యే పని కాదు. కరెక్ట్. సో రొటీన్గా కామన్ మ్యాన్ ఎలా ఉంటాడో అలానే అయిపోయింది. అందుకోసం మనకి ఎక్కడ పెద్దగా ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. అదే 4 చోట్ల ల్యాండ్స్ కొన్నాను. ఓకే, ఫైన్ అండి, గుడ్. సో యాక్చువల్గా ఈ సినారియో మనం చూసుకుంటే కనుక ఒక 10 years or 20 years or 30 years బ్యాక్ వెళ్తే రియల్ ఎస్టేట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మీరు లోన్ తీసుకుని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే కనుక రియల్ ఎస్టేట్ గురించి అందరికీ తెలిసిపోయింది. అప్పుడు సార్కి ఎలా తెలియలేదో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేటప్పటికి దానికి కంప్లీట్ రివర్స్. అంటే సార్కి అప్పుడు రియల్ ఎస్టేట్ గురించి తెలియదు, బట్ ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్తో కంపేర్ చేస్తున్నాను. మ్యూచువల్ ఫండ్ గురించి ఎక్కువ మంది తెలియదు ఇప్పుడు ప్రెసెంట్. ఇది వరకు రియల్ ఎస్టేట్ ఉన్న సినారియోలో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఉంది. సో ఇప్పుడు మీరు దీని గురించి తెలుసుకుని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అప్పు చేయకుండా ఇది చేయొచ్చు. మీకున్న డబ్బులు, మీకున్న ఏదైతే సేవింగ్స్ ఉంటాయో దాన్ని మీరు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే 1 lakh అయితే 1 lakh, 10 lakh అయితే 10 lakh ప్రాపర్గా మీరు యాక్చువల్ రిటర్న్స్ అనేది ఆ రిలేటెడ్ గ్రోత్ అనేది మీరు చూస్తారు. బట్ రియల్ ఎస్టేట్ అనేది అయితే కనుక అది ఇది వరకు ఉంది, ఇప్పుడు అనేది ఇంకా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ మీద అందరికి నాలెడ్జ్ వచ్చేసింది కాబట్టి కొనాల్సిన వాళ్ళందరూ కూడా కొనేసారు ఆల్రెడీ. అండ్ ఇప్పుడు ఆల్రెడీ రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు కొందామంటే మనం ఎక్కువ రేటుకి ఎంటర్ అవుతున్నాం. సో అది అమ్మి మనం బయటికి రావాలంటే అసలు మామూలు విషయం కాదు అది, అండ్ చాలా డిఫికల్ట్ ఉందన్నమాట. అఫ్ కోర్స్ బై లక్ ఏదైనా ఛాన్సెస్ ఉంటే కొన్ని ప్రాపర్టీస్ కొన్ని ఏరియాలో ఉండొచ్చు. బట్ మెజారిటీ ఇప్పుడు చూస్తే స్ట్రక్ అయిపోయినాయి ఉన్నాయి. కొన్ని వచ్చి లీగల్ కేసెస్ రన్ అవుతున్నాయి. సో లిటిగేషన్స్ అని, లీగల్ కేసెస్ అని ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్. ఇప్పుడు నా ఒపీనియన్ ఇది. బట్ we will see that. యాక్చువల్గా ఆ తర్వాత ఏమైందంటే బీరంగూడలో కొన్నా నేను ఒక 400 ఓకే యాడ్స్. అది అప్పటికి నేను 3 అంట అకౌంట్. ఓకే, అంటే ఆల్రెడీ 2 పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది అది. సో అది కబ్జా ఏదైతే గందరగోళం అయిపోయింది అది. అయ్యో, ఆ 4 కొనుక్కొని అది ఒకటి కొన్నాను. అది కొంటే మళ్ళీ తర్వాత అమ్మే ఏదో కొంత డబ్బులు ఇచ్చేసి అది వదిలేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడేది. ఓకే, అదొకటి. అంటే అది అన్నీ చూసిన తర్వాత ఇంకా ఏదో ఒకటి కొనాలని అక్కడ కొనేసాను, ఎవరు సహకరించట్లేదు. ఆ తర్వాత మా స్టాఫ్ ఒక ఆయన రియల్ ఎస్టేట్ లో పనిచేసేవాడు. 200 square yard ₹1,00,000 కొనిపించాడు నాతో. అది బలవంతం కొనిపించాడు. అది అలా జరిగిన తర్వాత నేను ఇంకా కొనాలనుకోలేదు. అదేంటి మనకు కరెక్ట్ గా తెలియదని సరే బలవంతంగా కొనిచ్చాడు. అది ఆయన మొన్నే 12 lakhs ఆయన అమ్మి పెట్టాడు. అది ఒక్కటే 1,00,000 కొంటే 12 లక్షలు అమ్మారు. ఓకే, ముంచపోయారు. ఇంకా ఇప్పుడు ఎందుకు అంటే అది ఏంటంటే అది బాగా విలేజ్ లో ఉంది. అప్పుడు ఏదో మధ్యలో విలేజెస్ లో అన్ని పోతున్నాయి, ఇంకా అది వద్దులే అని ఇంకా అమ్మేసుకోవాల్సి వచ్చింది అది. ఓకే, సో జనరల్ నేను ఏమన్నా ప్లాట్స్ ఉంటే నేను రికమెండ్ చేయను అమ్మడానికి. అంటే అంటిల్ అన్లెస్ మనకి ఇంకా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే తప్ప. సో యా, దట్స్ ఎనీహౌ డిసిషన్ అయిపోయింది కాబట్టి ఇంక మనం ఏం చేయలేం. దట్స్ గుడ్. అంటే దాంతోనే మళ్ళీ ఇక్కడ ఇంకొక గేటెడ్ కమ్యూనిటీ లాంటి ప్లేస్ లో ఆ డబ్బులు పెట్టేసి ఇంకోటి తీసుకున్నాను. సో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ రిలేటెడ్ మీరు ఆడియన్స్ కి ఏం చెప్పాలని అనుకున్నారు? ఇన్వెస్ట్మెంట్స్ అదే మేము చేసిన తప్పులు మరలా ఎవరు చేయొద్దు. ఓకే, ఎంత ఎర్లీగా మీరు ఇప్పుడు ఏ ఏజ్ లో ఉన్నా సరే ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్ చేస్తే మనం అంత రిటర్న్స్ వస్తాయి మనకి. ఇది ఫస్ట్ థింగ్. అదనమాట. ఇప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ల్యాండ్స్ సేఫ్ గా ఉండేవి, గ్యారెంటీగా మనకు వచ్చేవి ఇవి. సో ఒక స్టేజ్లో కొంత ఒక 60% ఇటు పెట్టి ఒక 40% రిస్క్ మీద ఎక్కడన్నా పెట్టచ్చు. బట్ రిస్క్ అయితే ఖచ్చితంగా చేయాలి. రిస్క్ చేయకపోతే మనం ఎక్కడ ఎప్పుడు కంఫర్ట్ జోన్లోనే ఉండి ఆలోచిస్తే మాత్రం అనుకున్నంత సంపాదించలేం. ఆ కంఫర్ట్ జోన్ అంతవరకే ఉంటాం. ఇట్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నట్టు, తరగదు అది అలాగే రన్ అవుతూ ఉంటుంది. చూసుకుంటూ ఉంటాం కానీ మనం లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి. ఫైన్. సో మీ కెరీర్ రిలేటెడ్ వచ్చేటప్పటికి చాలా ఇయర్స్ నుంచి మీరు వర్క్ చేస్తున్నారు BSNL లో. అండ్ ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు కెరియర్ షిఫ్ట్ అవుదామని అనుకున్నారని కూడా చెప్పారు. సో ఆ కెరియర్ షిఫ్టింగ్ రిలేటెడ్ ఆల్రెడీ మీరు మన ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యారు, 12 మంది వెళ్ళి ఇన్వెస్టర్ ఇవన్నీ. సో ఈవెన్ ఇంపాక్ట్ దట్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. సో
వాట్ కైండ్ ఆఫ్ అ కెరియర్ మీరు చూస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్? ఎందుకు మీరు మీ కరెంట్ జాబ్ లో కంటిన్యూ చేయకూడదు అని అనుకుంటున్నారు? కంటిన్యూ చేయకూడదంటే యాక్చువల్గా ఇదే చెప్పాను కదా, చాలా ఎగ్జామ్స్ అన్ని మిస్ అయిపోయిన తర్వాత ఓకే. ఇదేంటంటే వీడు ఎగ్జామ్స్ ఎక్కువ పెడతాడు, ఓకే. ఇంటర్వ్యూ అనేది ఫార్మల్ గా ఉండేది. ఆహా. సో ఇక్కడ ఇంటర్వ్యూకి మార్క్స్ ఉండదు యాక్చువల్గా. ఓకే. అందుకే 4 పేపర్స్ పెట్టారు. అసలు ఇండియాలో ఇలా 4 పేపర్స్ పెట్టేది అలా ఈపీఎస్ అలా తప్పితే ఇలాంటి కంపెనీల్లో జనరల్గా ఇన్ని పేపర్స్ పెట్టి ఎగ్జామ్ ఉండదు. ఓకే. సో ఇక్కడ మొత్తం డిస్క్రిప్టివ్ పేపర్ పెట్టి అక్కడే ఫిల్టర్ చేసేస్తాడు. అంటే అప్పుడు ఏంటంటే యాక్చువల్గా అప్పటి నుంచి కూడా నాకు ఇదే, నేను ఐ వాంట్ టు బికమ్ సమ్ బిజినెస్ అడ్వైజర్ ఓకే. లేదా బిజినెస్ ట్రైనర్, ఓకే. బిజినెస్ ఆర్ కార్పొరేట్, ఇది ఈ యాంగిల్లో ఉండాలనేది మొదటి నుంచి కోరిక, డ్రీమ్. ఓకే. సో ఇప్పుడు సఫిషియెంట్ గా నా పిల్లలు కూడా పెద్ద అయ్యారు. ఓకే. ఇప్పుడు నేను చేంజ్ చేసుకునే ఛాన్స్ ఇప్పటి వరకు అయితే లేదు. సో ఆహా. పిల్లల చదువులని అవన్నీ ఇవన్నీ ఓకే. సడన్ గా చేంజ్ చేస్తే మరి ఇంకో చోట మనం సెటిల్ అవ్వాలి కదా, అవును. కాబట్టి అవ్వచ్చు కాకపోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడే ఉంటాం, సెటిల్ అయిన తర్వాత చేంజ్ అవ్వచ్చు అని ఒక 1.5 year టార్గెట్ పెట్టుకున్నాను. నైస్. సో నా 55th బర్త్డే కల్లా కనీసం ఒక మంచి ట్రైనర్ గా అవ్వాలి. ఆహా. అది ఫైనాన్షియల్ కమ్ ఇలా 2. ఓకే. ఒకసారి ట్రైనర్ అయితే అన్ని అని యాడ్ చేయొచ్చు కదా. కరెక్ట్. అందుకే మన 12 months ఇన్వెస్టర్ లో సమ్ Okay. బిజినెస్ కాన్సెప్ట్ తోటి ఓకే. ప్లస్ ఇంపాక్ట్ లో సమ్ మోటివేషనల్ Okay. 2 కలిపి ఐ వాంట్ టు బికమ్ విత్ సపోర్ట్ ఆఫ్ బోత్ ఆఫ్. సో ఐ వాంట్ టు బికమ్ బెస్ట్ ట్రైనర్ అండ్ కోచ్. కోచ్. డెఫినెట్ గా అండి. అది. ఇంపాక్ట్ లో కూడా వన్ ఆఫ్ ద గుడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. అండ్ ఈవెన్ 12 months లో కూడా మనం బిజినెస్ రిలేటెడ్ ట్రైనింగ్స్ అవును. ఇస్తున్నాం అండ్ కన్సల్టింగ్ రిలేటెడ్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం కాబట్టి బోత్ మే బి హెల్ప్ఫుల్. సో ఈ కెరియర్ లో లైక్ దీనిలో ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నాయా ఈ రిలేటెడ్? లైక్ మీరు ఈవెన్ కెరియర్ గ్రో చేయడానికైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికైనా? ఇంకా రేస్ అంటే ఏం లేదు, నేను బెస్ట్ ట్రైనర్ అవ్వాలంటే ఏం చేయాలనేది ఇక మీరు చెప్పటమే. ఓకే. కాకపోతే 12 months ఇన్వెస్టర్ మీద నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఓకే. అది ఏంటంటే ఇంతకుముందు చేసిన బ్యాచ్లు అనుకున్నాం కదా, ఓకే. ఎవరు ఎర్రన్ చేయలేదు. అవును. అప్పటి నుంచి నాకు డౌట్ వచ్చింది, అరే నేను వాసు గారు మాటలేని అప్పుడు మీరు ఖచ్చితంగా మన ఇద్దరం ఫస్ట్ ఫోన్ లో మాట్లాడుతాం. కరెక్ట్. మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ మాట్లాడుకున్నాం ఆ రోజు. ఎందుకంటే నేను బిఎస్ఎన్ లో నా ఏజ్ 53 అనగా మీరు చాలా సేపు మాట్లాడారు, పిల్లల గురించి అన్ని మాట్లాడారు. కరెక్ట్. సో 1 lakh per month వచ్చే గ్యారంటీ నాది. ఓకే. ఇలా ఈజీగా మనం కూడా సంపాదించుకోవచ్చు, ప్లస్ టైం మీ చేతిలోనే ఉండేది కరెక్ట్. అన్నది. సో ఇప్పుడు దాకా నేను టైం అనేది నాకు టైం కన్స్టెంట్ అనేది కూడా ఉంది యాక్చువల్గా. ఓకే. ఓకే. సో నాకు జీవితంలో ఇష్టమైనవి చాలా చేసుకోలేకపోతున్నా దీనివల్ల. యా యా. ఎందుకు మా ఫ్రెండ్స్ అందరూ ఒంగోలులో ఉంటారు, మా ఊర్లో చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా గంటలో బండి వేసుకుని వెళ్ళేసి వస్తారు. ఓకే. కానీ నేను కనీసం లీవ్ కూడా పెట్టి వెళ్ళలేను. ఎస్. నేను వెళ్ళగలను ఓకే. కానీ లీవ్ లీవ్ ఎవరు? అదే. సో అది వచ్చిన సమస్య. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ 12 months వెళ్ళి ఇన్వెస్టర్లు అందరూ కూడా నాకు 2.5 lakh ప్లస్ పే చేసిన వాళ్ళు. అవును. అండ్ ఈవెన్ నాకు ఇంకా అదర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. దేర్ పీపుల్ పే మీ 12 lakhs ప్లస్ జనరల్ కన్సల్టింగ్ కి. సో పీపుల్ జనరల్ గా ఎందుకు రిజల్ట్ చూడరు అంటే మెజారిటీ టైమ్స్ ఏమవుతుంది అంటే ఇనిషియల్ గా దే జాయిన్ విత్ అ సర్టెన్ మోటివేషన్ ఆర్ సర్టెన్ ఇప్పుడు ప్రెసెంట్ ఫేస్ చేస్తున్న నుంచి బయటకు రావాలనే దాంతో జాయిన్ అవుతున్నారు. బట్ లేటర్ ఏమవుతుంది అంటే వాళ్ళ జాబ్ లో కంఫర్ట్ అంటే దీనికి సమ్ సర్టెన్ వర్క్ చేయాలి, అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ చేయాలి. సో మెజారిటీ టైమ్స్ ఏంటంటే పీపుల్ కంఫర్ట్ జోన్ కి ఎడిక్ట్ అయిపోయారు. ఇది అలా మామూలుగా జస్ట్ చేయడమే కాదు, కంఫర్ట్ జోన్ కి ఎడిక్ట్ అయిపోయారు అనమాట. సో ఈ కంఫర్ట్ జోన్ కి ఎడిక్ట్ అయ్యి దాని నుంచి బయటకు వచ్చి ఏదైనా 1 గంట 2 గంటలు నేర్చుకోవాలి, దట్టు 1 year పాటు నేర్చుకోవాలి. ఆ 1 year పాటు మీకు ఏమీ ఇన్కమ్ ఉండదు అంటే కనుక మెజారిటీ టైమ్స్ లైక్ 80% ఆఫ్ ద పీపుల్ దానికి నో చెప్తున్నారు, లేదంటే మధ్యలో ఆపేస్తున్నారు. సో ఫైనల్ గా మనం చూసుకుంటే కనుక వాళ్ళు అనుకున్న గోల్ ని వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు. అఫ్ కోర్స్ మనం ఎంత మెంటరింగ్ చేసినా ఎంత ఇది చేసినా ప్రాబ్లం ఏమవుతుందంటే ఇఫ్ సమ్మన్ ఈస్ నాట్ హంగ్రీ వీ కాంట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్. ఇఫ్ సమ్మన్ ఈస్ హంగ్రీ దే విల్ కమ్ అండ్ ఆస్క్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దే వాంట్, మనం ఇవ్వచ్చు. ఇప్పుడు నా ప్రాబ్లం ఏమైందంటే అదే అయింది. అందుకని చెప్పి ఇప్పుడు కంప్లీట్ ప్రోగ్రామ్ అనేది చేంజ్ చేశాను. ఆ చేంజ్ కి ముందు ఇంకొక పాయింట్ మీకు చెప్పాలి, టైం మిగలట్లేదు. ఇది మీరు ఇందాక చెప్పిన కంప్లైంట్ అవుతుంది కదా. సో మెజారిటీ టైమ్స్ ఈవెన్ నా టైం చూసుకున్నా, లేదంటే లైక్ మన టీమ్ పీపుల్ టైం చూసుకున్నా, లేదంటే మన క్లయింట్స్ యొక్క టైం చూసుకున్నా, మెజారిటీ టైమ్స్ ఏమవుతుందంటే మన దగ్గర ప్రాపర్ రొటీన్ అండ్ డిసిప్లినరీ రిలేటెడ్ ఒక రోడ్ మ్యాప్ అనేది ఉండట్లేదు. సో ప్రాపర్ రొటీన్ మ్యాప్ అనేది ఉండట్లేదు. అంటే డైలీ మార్నింగ్ ఇదే టైంకి లేవాలి. ఎగ్జాంపుల్ నేను 7కి లేగాలనుకున్నా, లేదా 6కి లేగాలనుకున్నా, అదే టైంకి లేగడం, ఒకే టైంకి పడుకోవాలి, అదే టైంకి పడుకోవడం, మధ్యలో ఏమేమి వర్క్స్ చేయాలో అవన్నీ కూడా వితౌట్ థింకింగ్
మనం చేయగలగడం అనేది మెజారిటీ టైమ్స్ జరగట్లేదు. లెట్స్ అస్యూమ్ మనం జిమ్ కి వెళ్ళాలని అనుకుంటాం. సో జిమ్ కి వెళ్ళే టైంలో మనకి ఏమనిపిస్తుంది, ఈ రోజు వెళ్ళాలా, బయట వర్షం పడుతుందా, లేదంటే చలేస్తుందేమో, ఈ రోజు స్కిప్ చేద్దాం, ఈ టైప్ లో చాలా మంది అది ఉంటున్నారు, ఆ టైప్ లో ఉంటున్నారు తప్ప నా క్యాలెండర్ లో ఇప్పుడు జిమ్ కి వెళ్ళాలని ఉంది, నేను జిమ్ కి వెళ్ళాలి, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో అలా బ్లైండ్ గా మనం ఫాలో అయ్యేది చాలా తక్కువ మంది ఉన్నారు అనమాట. సో హ్యావింగ్ ఎ ప్రాపర్ రొటీన్ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైం. నేను ఇదైతే చాలా అబ్జర్వ్ చేశాను. నాకైతే పర్ డే 4 hours దాకా మిగులుతుంది ప్రాపర్ రొటీన్ ఫిక్స్ చేసుకుని ప్రాపర్ రొటీన్ ఫాలో అయితే. ఇది వరకు అసలు నాకు టైం ఉండేది కదా ఏ పని చేయడానికి. ఇప్పుడు 4 గంటల టైం అంటే నేను ఐ కుడ్ ఏబుల్ టు ప్లే బ్యాడ్మింటన్, ఐఎమ్ ఏబుల్ టు గో వాకింగ్, ఇవన్నీ నేను చేయగలుగుతున్నా. సేమ్ వే మనం బిజినెస్ లో కూడా ప్రాపర్ రొటీన్, ప్రాపర్ టైం ఫిక్సింగ్ చేసుకోగలిగితే బిజినెస్ ఆర్ జాబ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం అనుకున్న గోల్స్ అనేవి అట్లీస్ట్ 30% ఫాస్ట్ గా మనం మీట్ అవుతాం. సో అది మనకి టైం సేవ్ అవుతుంది. సో అందుకని చెప్పి ఇప్పుడు ఈవెన్ 12 మంది వెళ్ళి ఇన్వెస్టర్ బ్యాచ్ హోల్డ్ చేసాం. నేను ఇప్పుడు మెన్స్ కమ్యూనిటీ అని ఒకటి క్రియేట్ చేసాం, మీకు ఐడియా ఉందో లేదో. సో మెన్స్ కమ్యూనిటీలో ఫస్ట్ నేను డిసిప్లిన్ గురించి టీచింగ్ చేస్తున్నాను, లైక్ రొటీన్ క్రియేషన్ అండ్ దాన్ని ఫాలో అవడం మీద. వన్స్ దే స్టార్టెడ్ దెన్ ఐ విల్ సెలెక్ట్ ద పీపుల్, ఎవరైతే రొటీన్ ఫాలో అవుతున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి దెన్ ఈ గ్రూప్ లో జాయిన్ చేపిద్దాం అనేది నేను అనుకున్నమాట. సో దట్స్ హౌ ఐ చేంజ్డ్ ద ప్రోగ్రామ్, టోటల్ ప్రోగ్రామ్. Because discipline is the major reason majority people unable to reach their financial goals. ఇప్పుడు మెన్స్ కమ్యూనిటీలో నేను ఉన్నాను. ఓకే, అక్కడ ఏం చెప్తున్నారా ఏమన్నా? ఏమి ఇంకా స్టార్ట్ చేయలేదు, లేదు కదా, ప్రెసెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదు, జాయిన్ అయ్యాను ఆ రోజు. అదే. సో తర్వాత ఏంటంటే, కానీ నేను ₹1,00,000 సంపాదించిన దానికన్నా కూడా ₹1,00,000తో పాటు నాకు మంచి కోచ్గా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే జాబ్ యాక్చువల్. సో అందుకోసం నేను ఇప్పుడు యాక్చువల్ గ్రూప్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ అంటే మినిమం 2 lakhs వస్తాయి మంత్లీ సార్. సో కాబట్టి దీన్ని ఆయన కూడా చేంజ్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నానంటే, ఇప్పుడు కనీసం హ్యాపీగా సాటిస్ఫాక్షన్ గా ఉండే జాబ్ నా ప్యాషన్, అదే నా ప్యాషన్ నే నా ప్రొఫెషన్ గా ఎంచుకుందాం అనేది. ఓకే. అండ్ మీ అందరికి కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటంటే, కోచింగ్ అండ్ ట్రైనింగ్ బిజినెస్ ప్రాపర్ గా, అంటే మీరు ఎవరికైనా ట్రైన్ చేయాలనుకున్నారు, కోచ్ చేయాలనుకున్నారు, ఇవన్నీ ఏంటంటే విన్ విన్ అన్నట్టు వస్తుంది. అంటే ఎదుటి వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది, ఏదైనా కోచింగ్ అండ్ ట్రైనింగ్ లో ఎదుటి వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది, ప్లస్ మీకు కూడా ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఆ ఇన్కమ్ ఎర్నింగ్ అనేది మీరు ఇచ్చే వాల్యూ అనే దాని మీద ఉంటుంది. సో నేను ఒక పర్సన్ కి ఒక 5 lakhs చార్జ్ చేయగలిగాను అంటే, ఆ ఎదుటి వాళ్ళకి అట్లీస్ట్ ఒక 50 లక్షలు బెనిఫిట్ ఉంటేనే వాళ్ళు 5 లక్షలు నాకు పే చేస్తారు. అది చూపించలేనప్పుడు అది రిజల్ట్ అనేది ప్రాపర్ గా ఉండదు అండ్ పీపుల్ డోంట్ పే మీ. ఓకే, ద సేమ్ వే మీరు కూడా ఏదైనా కోచింగ్ అండ్ ట్రైనింగ్ లోకి వెళ్ళాలని అనుకుంటే, ఒక ట్రైనర్ అవ్వాలనుకున్నారు, టీచర్ అవ్వాలనుకున్నారు, లేదా కోచ్ అవ్వాలనుకున్నారు, మేబీ అది పర్సనల్ ఫిట్నెస్ అవ్వండొచ్చు, ఫైనాన్స్ అవ్వండొచ్చు, రిలేషన్షిప్ కోచెస్ అవ్వచ్చు, లేదంటే కిడ్స్ పేరెంటింగ్ రిలేటెడ్ కోచింగ్ ఉంది అలా కూడా అవ్వచ్చు, లేదంటే పెట్స్ రిలేటెడ్ వాక్ ఆ రిలేటెడ్ గ్రూమింగ్ అండ్ ఆ రిలేటెడ్ కోచింగ్స్ ఉన్నారు. ఈవెన్ ఆర్ట్ రిలేటెడ్ కోచింగ్ కూడా ఉన్నారు, ఆర్ట్ రిలేటెడ్ ట్రైనింగ్ చేసి. ఇందులో డిఫరెంట్ నిషెస్ ఉంటాయి, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మీరు ఏదైనా అవ్వాలని అనుకుంటే కనుక ఇట్స్ హ్యూజ్ స్కోప్ ఉంది అండ్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, మీరు ఎంత వాల్యూ ఆపోజిట్ పర్సన్ కి ఇస్తున్నారు అనే దాని మీద మీరు అంత అమౌంట్ ఎర్న్ చేస్తారు. సో అది ఎర్నింగ్ వస్తుంది. బిసైడ్స్ ఆఫ్ ఇట్ ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ తోటి మీరు చాలా థింగ్స్ అనేవి చేయొచ్చు. ఓకే, ఎందుకంటే సాటిస్ఫై లేనప్పుడు ఈవెన్ మనకి ఎక్కువ ఎర్నింగ్ ఇస్తున్నా అది మనకి హ్యాపీనెస్ అనేది ఉండదు. బట్ వెన్ వీఆర్ హ్యాపీ వీ కెన్ డూ మెనీ థింగ్స్. ఫైన్ అండి, గ్రేట్ థింగ్. వీ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యూ. అండ్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు టాక్ టు అవర్ క్లయింట్స్? ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారు మా క్లయింట్స్ కి మీ సైడ్ నుంచి ఏదైనా అడ్వైస్? సో ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్గా నేను ఏం ఇన్వెస్ట్మెంట్ చాలా చోట్ల చెల్లిస్తా, 1-2 ప్లాట్లు కొన్నాను కదా. తర్వాత మన దగ్గరికి జాయిన్ అయిన తర్వాత ప్లస్ చాలా సార్లు ఏమైందంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయనప్పుడల్లా నేను చేద్దాం అనుకుంటాను, కానీ లాకింగ్ పీరియడ్ ఉంది దానికి. సో ఇప్పుడు మా పిల్లలు మ్యారేజ్ చేసుకొచ్చారు. సో ఇప్పుడు నేను లాకింగ్ పీరియడ్ లో పెట్టలేక మీరు చెప్పిన బట్టి చాలా నేను ఇన్వెస్ట్ చేయలేదు. సో అది యాక్చువల్ మన వాళ్ళతో కూడా మాట్లాడాను. అందుకే మ్యూచువల్ ఫండ్స్ కూడా లాకింగ్ లేని వాటికి కొన్ని తక్కువగా చేశాను అన్నమాట. అది కూడా మొన్న మీరు చూసిన చాలా తక్కువ ఉంది అన్నారు. సో దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేయాలి. కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే హ్యాపీ క్యాన్ ఈజ్ బెస్ట్ వన్ ఫైనాన్షియల్ సపోర్ట్. కదా, ఎందుకంటే నేను ఎందుకు అనుకున్నంత చేయలేకపోయానంటే కన్సర్న్ మై ఏజ్.
సో నేను ఆల్రెడీ 53 ప్లస్ లో ఉన్నాను, ఓకే 54 రన్నింగ్. ఓకే సో మా పెద్దమ్మాయికి ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఇయర్ లో మ్యారేజ్ చేయాలి సమ్మర్ లో అనుకుంటున్నాను. కాబట్టి అలాంటప్పుడు నేను లాకింగ్ పీరియడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను కష్టం కదా. లేదు, మీరు ఇప్పుడు ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మీ మళ్ళీ ఒపీనియన్ ఇక్కడ పెడుతున్నారు. మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మా వాళ్ళకి చెప్పారు అనుకోండి, మా అమ్మాయి పెళ్లి ఉంది and నాకు ఎప్పుడు డబ్బులు తీసుకోవాలో తెలియదు, దీన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చెప్పమంటే దాన్ని బట్టి చెప్తారు. సో అది మీకు ఇంకా బెనిఫిట్ ఇస్తుంది. ఓకే, అంటే ఇన్ఫర్మేషన్ మీరు ఇది ఎందుకులే ఇన్ఫర్మేషన్ అని చెప్పలేదు అని అనుకుంటా నాకు తెలిసి. బట్ చెప్తే కనుక మీకు ఇప్పుడు ఉన్న రిటర్న్స్ కన్నా ఇంకా బాగా వస్తాయి. సో అదే 1-1 అనేది ఇంతవరకు అనుకున్నాను కానీ రాలేదు కరెక్ట్ గా. నేను అక్కడ కూడా రాలేకపోయాను. ఎవరు పేరు మీ ఫైనాన్షియల్ ప్లానర్? సిఎఫ్పి అప్పుడు రాఘవేంద్ర, ఇప్పుడు అవినాష్ గుప్తా. అదే అవినాష్ తో మీరు ఒకసారి సెటప్ చేసుకోవాలి. లేదు, అది అదే మన 14 days అయిన తర్వాత 1-1 కాల్ పెడదాం అనుకున్నాను. సార్ నేను ఇంపాక్ట్ లో ఉండటం వల్ల ఆ నెల సరేలే అని అనుకున్నాను. సో తర్వాత ఇంకా కాల్ చేద్దామని అనుకున్నాను అన్నమాట. ఇప్పుడు సెట్ చేసుకోండి అయితే. అంటే మీకు వన్స్ ఫ్రీ అయిన తర్వాత దానికి ఒక 1 to 2 hours ఇవ్వగలగాలి మీరు. సో ప్రాపర్ ఒక 1-1 కాల్ సెట్ చేసుకుంటే మీకు మీ మొత్తం ఫైనాన్సెస్ అన్ని ప్రాపర్ గా వచ్చేస్తే. ఇది కూడా చెప్పండి, మీ కిడ్స్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఏంటి, ఎంత అమౌంట్ అవుతుంది అనుకుంటున్నారు ఏంటి, ఇది కూడా మీరు చెప్పారంటే దాన్ని బట్టి మనం గైడ్ చేద్దాం. ఓకే ఫైన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐ హోప్ యూ లెర్న్డ్ అబౌట్ గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్ తెలుసుకున్నారు అనుకున్నా, అండ్ కెరియర్ రిలేటెడ్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది అర్థమైందని అనుకున్నా. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా మిస్ అవుతాం, అండ్ మిస్ అయితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఐ థింక్ మీకు తెలిసిందని అనుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ విత్ దిస్ లెర్నింగ్స్, అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ ఈ లెర్నింగ్స్ నుంచి తెలుసుకున్న దాన్ని మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయండి, సో దట్ యూ విల్ సీ గ్రోత్ ఇన్ యువర్ కెరియర్. విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.